మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బడ్డీ తెలుగు. మై నేమ్ ఇస్ మధు. మనం ఈ వీడియోలో యుగాండా దేశంకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ గైస్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. యుగాండా దేశం చీకటి ఖండంగా పేరుగాంచిన ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈ దేశ సరిహద్దులుగా ఉత్తరం వైపున సుడాన్, దక్షిణం వైపున టాంజానియా, పడమర వైపున కాంగో, తూర్పున కెన్యాలు సరిహద్దులుగా ఉన్నాయి. యుగాండా దేశ రాజధాని పేరు కంపాలా. ఈ దేశంలో మొత్తం 30 వాడుక భాషలు ఉన్నాయి. అధికారిక భాషలు మాత్రం 2. మొదటి స్థానంలో ఇంగ్లీష్, రెండవది స్వహీలి. ఈ దేశానికి స్వాతంత్రం 1962లో వచ్చింది. ఈ దేశం యొక్క నేషనల్ కలర్స్ బ్లాక్, ఎల్లో, రెడ్. ఈ దేశం యొక్క మోటో ఫర్ గాడ్ అండ్ మై కంట్రీ. యుగాండా దేశం యొక్క ప్రెసిడెంట్ పేరు యొవేరీ కగుటా ముసెవేని. ఈయన 1982 నుంచి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. యుగాండా నేషనల్ బర్డ్ పేరు గ్రే క్రౌన్డ్ క్రిస్టెడ్ క్రేన్. నేషనల్ యానిమల్ పేరు యుగాండియన్ కోబ్. ఈ దేశంలో ఎక్కువగా ముస్లింలు మరియు క్రిస్టియన్లు ఉంటారు. ఈ దేశంలో డ్రైవింగ్ని లెఫ్ట్ సైడ్ మాత్రమే చేయాలి, రైట్ సైడ్ చేయకూడదు. యుగాండాలో కరెన్సీని యుగాండన్ షిల్లింగ్స్ అంటారు. ప్రతి దేశానికి కాలింగ్ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియాకి +91, ఈ యుగాండా దేశానికి +256. ప్రతి సంవత్సరం ఈ దేశ అందాలను చూడడానికి దేశ విదేశాల నుండి 8 లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ దేశంలో అక్షరాస్యత రేటు 78% ఉంది. అందుకని డాక్టర్లు మరియు నర్సులు మంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్తారు. ఈ దేశానికి ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ దేశంలో పండించే కాటన్ మరియు కాఫీ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ ప్రపంచంలో ముఖ్యమైన నదుల్లో ఒకటైన నైల్ నది ఈ యుగాండా దేశంలోనే పుట్టింది. ఈ యుగాండా దేశం 2012లో టూరిస్ట్ స్పాట్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నికైంది. ఈ దేశంలోనే మహిళల కోసం మొట్టమొదటిసారిగా మహిళా వ్యాయామశాలని 25 సంవత్సరాల వయస్సు గల మిల్డ్రెడ్ అభిన్యో ప్రారంభించింది. ఈ దేశంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ముఖ్యమైన అంశాల్లో ఇది ఒకటి. ఈ దేశంలో ఒక చెట్లు నరకాలంటే ముందు మనం 3 మొక్కలను నాటిన తర్వాతే ఒక చెట్లు నరకాలి. ఈ ప్రపంచంలోనే అత్యంత చిన్న చర్చ్ ఎక్కడ ఉందో తెలుసా? ఈ యుగాండాలోనే ఉంది. నెబ్బీ టౌన్లో ఉన్నటువంటి బీకు హిల్ పైన ఈ ప్రపంచంలోనే అతి చిన్న చర్చ్ ఉంది. ఈ దేశంలో పర్యావరణాన్ని కాపాడడానికి మోటార్ సైకిల్స్ వాడకుండా ఎక్కువగా సైకిళ్లను మాత్రమే ఉపయోగిస్తారు. మన దేశంలో రోలెక్స్ అనగానే గుర్తుకు వచ్చేది మనకు కాస్ట్లెస్ట్ వాచీలు. కానీ యుగాండాలో రోలెక్స్ అంటే ఏంటో తెలుసా? మంచి టేస్టీగా ఉన్నటువంటి ఆమ్లెట్స్ని రోలెక్స్ అని పిలుస్తారు. యుగాండాలో గెస్టులకు వడ్డించే ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా? ప్యాన్ ఫ్రైడ్ గ్రాస్ హూపర్స్. అంటే ఒక ప్యాన్లో గ్రాస్ హూపర్స్ని వేసి ఫ్రై చేసి ఇవ్వడం. ఈ యుగాండా దేశం యొక్క నేషనల్ స్పోర్ట్ ఫుట్బాల్. ఈ దేశంలో బంగాళదుంపలను ఐరిష్ అని పిలుస్తారు. ఎక్కువగా ఈ దేశంలో పైనాపిల్స్ను పండిస్తారు. పైనాపిల్స్కు పెట్టింది పేరు యుగాండా. ఇక్కడ మౌంటైన్ గొరిల్లాస్ ఫేమస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎక్కువగా గొరిల్లాస్ని చూడడానికి మాత్రమే వస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కొత్త కొత్త జాతులు, వింత వింత జాతులు మొత్తం గొరిల్లాస్ ఇక్కడనే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.